హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ద ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ కిరణ్ శర్మ గారి దగ్గరికి వచ్చేసాం. వారితో ఒక చిన్న చిట్ చాట్. సార్ అని పిలవమంటారా మిమ్మల్ని, లేదంటే గురుగారు అని పిలవమంటారా? మీరు ఎలా పిలిచినా పర్వాలేదు, దానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సార్ అయినా మంచిదే, గురుగారైనా మంచిదే. ఎప్పుడు ఆస్ట్రాలజీ గురించే కాకుండా మీరు మూవీ రంగాల్లో కూడా ఆల్రెడీ చేస్తున్నారు. సో వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ మాకు చాలా కావాలి. సో వాటి గురించి కూడా ఓపెన్గా మాట్లాడుకుందాం. తప్పకుండా. గురువుగారి గురించి తెలియని విషయాలు మీ తరఫున నేను అడగబోతున్నాను ఇప్పుడు. గురువుగారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు మిమ్మల్ని ఒక హీరోలా చూశారు, ఆస్ట్రాలజీలా కూడా చూశారు. ఓకే, అంటే మీరు రెండు రకాలుగా నన్ను చూశారంటున్నారు. అంటే యాక్చువల్గా నేను సినిమా ప్రపంచంలో ఉన్న విషయం చాలా కొద్ది మందికి తెలుసు. అంటే చాలా మందికి తెలియదు. మరి మీరు ఎలా తెలుసుకున్నారో విషయం తెలియదు, కానీ చాలా కొద్ది మందికే నాకు తెలుసు. అంటే అఫ్కోర్స్ నేను స్టేజ్ల మీద ఉన్నాను, స్టేజ్ మీద ప్రొడ్యూసర్గా నేను ఉన్నాను. బట్ ఒక ప్రొడ్యూసర్గానే ఉన్నది చాలామంది ఏమనుకుంటారంటే నేను డబ్బు పెట్టేసి అనుకుంటారు. దానికి చాలా వెనకాల కొంతమంది అదృశ్య శక్తులు కూడా కొంతమంది ఉన్నారు. వారి ద్వారా నేను సినిమా రంగంలో రావాల్సి వచ్చింది. నేను ఇదివరకు కూడా మన విజయ్ ఆంటోనీ గారి సినిమాను కూడా, కిల్లర్ సినిమాను కూడా నేను తెలుగులో డబ్బింగ్ రైట్స్ తీసుకుని ఉన్నాను. ఆ సినిమా కూడా నేను ప్రొడ్యూసర్గా ఉండేటువంటి అవకాశం ఉండింది నాకు. అలా నాకు అర్జున్ గారితో కానీ, విజయ్ ఆంటోనీ గారితో కానీ, అలాగే తనికెళ్ళ భరణి గారితో కానీ, తర్వాత మనకి బ్రహ్మానందం గారితో కానీ, అంటే నాకు ఉన్నటువంటి కొన్ని అనుబంధాలు వాళ్ళతో సినిమా ఇండస్ట్రీలో, అలాగే మనకి నాగబాబు గారితో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధాలన్నీ కూడా నేను సినిమాలోకి, అంటే సినిమా ప్రపంచంలో నేను ఒక వ్యక్తిగా ఉండడానికి ఒక కారణం ఏంటంటే తప్ప దాని నిమిత్తంగా నేను చేసినటువంటి విషయం కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రెండవది, మీరు అన్నటువంటి ప్రశ్న ఆస్ట్రాలజీ యూత్కి మీరు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారంటారు. ఒకటి, ఆశపడడం మంచిదే, నేను దేనికని కాదనట్లే. ఆశపడుతూనే మనకు విద్యుత్ ధర్మాన్ని మీరు పాటిస్తట్లేదు. ఏదో మీరు ఆశల పల్లకిలో వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అంటే మీరు ప్రయాణం చేసేటువంటి దారిని రహదారిగా మీరు ఏర్పాటు చేసుకుంటే దానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. అంటే నేనేది సినిమా రంగం గురించో జ్యోతిష రంగం గురించి కాదు, మీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి మార్గాన్ని కనుక ఎంచుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. దానికి క్రమశిక్షణ ఒకటి చాలా అవసరం. రెండోది మన వెళ్ళే మార్గాన్ని, అంటే ఒక టార్గెట్ తప్పకుండా పెట్టుకుంటే ఏ డిపార్ట్మెంట్ అయినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గురుగారు, మీ గురించి బయట నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది. సో దానికి మీ సమాధానం? ఒకటమ్మా, ప్రతి రంగంలో ఒక్కొక్కరికి శత్రువు ఉంటూ ఉంటారు. ఇప్పుడు దేవుళ్ళల్లో కూడా కొంతమందికి విష్ణు ఇష్టం, కొంతమందికి శివుడు ఇష్టం, అలాంటి వాళ్ళు ఉంటారు. అలా అని చెప్పేసి మనం శివుడు నమ్మిన వాళ్ళే గొప్పవాళ్ళు, విష్ణువు నమ్మిన గొప్ప వాళ్ళు ఉంటారు. మనం ప్రపంచంలో ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. మీకు మీరు కొన్ని బట్టల షాప్కి వెళ్తారు. ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ మీకు కనుక సరిగ్గా సెట్ అయినటువంటి ధరలో కానీ, ఆ వస్తువులు కానీ సెట్ అయిన తర్వాత పదే అదే షాప్కి వెళ్తారు. మీరు ఒకవేళ 5 ఏళ్ల తర్వాత సెట్ అవ్వకపోతే మరి వేరే షాప్ పెంచుకుంటారు. అలా మీ 5-6 షాపులు తిరిగిన తర్వాత ఒక్క దగ్గరనే మీకు మీ యొక్క అభిమతం, మీ యొక్క ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దాంతో స్టిక్ అయిపోతారు. జ్యోతిష్యం కూడా ఒక వ్యక్తి చెప్పేటువంటి భావన, ఆ వ్యక్తి చెప్పేటువంటి మాటల వల్ల ఒక వ్యక్తి గురించి మనకి 10 మంది మనల్ని గౌరవిస్తారు. గౌరవించని వాళ్ళు మన గురించి నెగిటివ్ కామెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో నా ఛానల్లో కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్ చేస్తుంటారు, దానికి సమాధానం కూడా చెప్తుంటారు. అంటే ఇందాక మీరు అన్నది నెగిటివ్ చెప్పిన వాళ్ళంటే ఈ మధ్య మనకి బాబు గోగినేని గారు కొంత నా గురించి ఏదో టీవీలో చెప్పిన విషయం చెప్పారు. దాన్ని నేను నా ఛానల్ ద్వారా కౌంటర్ కూడా వేసుకున్నాను నేను. సో అలా అని చెప్పేసి నెగిటివ్ రాదని చెప్పట్లేదు. ఇప్పుడు అన్నీ నేను చెప్పినవి 100% అవుతాను ఎప్పుడు చెప్పలేదు. సమ్ టైమ్స్ ఇట్ గివింగ్ నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి. వాటి సమాధానం ఒక్కటే, శాస్త్రం అనేది ఎప్పుడు కూడా పరిశోధనాంశంగా ముందుకుండాలి తప్ప మనది అనుకోగానే టక్కున అయిపోతుంది, కిరణ్ శర్మ చెప్పగానే అయిపోతుంది అంటే ఎవరు తిరుపతి కానీ, శ్రీశైలం కానీ, అయితే యాదగిరిగుట్ట ఎవరు వెళ్ళరు. నా ఇంటి ముందు క్యూ కడతారు. అంటే మన ఒక పరిశోధన, జ్యోతిష్యం అనేది ఒక పరిశోధన. కాబట్టి ఆ పరిశోధనలో వచ్చేటువంటి విషయాల్ని వాళ్ళ జన్మ జాతకం ద్వారా మనం చెప్పే విషయం ఉంటుంది. దాన్ని బట్టే మనం జ్యోతిష్యంలో మనకి ముందడుగు వేయడం, 10 మందికి నచ్చినట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తాం. అది నిరంతర పరిశోధన, ఒక విద్య, సముద్రం లాంటి విద్య. చదువుకుంటూనే ఉండాలి, పరిశోధన చేస్తూనే ఉండాలి. దానివల్ల మంచి సక్సెస్ సాధించే అవకాశాలు ఉంటాయి. మాకు కూడా కొంతమంది నచ్చని వాళ్ళు నెగిటివ్ కామెంట్ చేస్తారు. అది పట్టించుకుంటూ వెళ్తుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. గురుగారు, జ్యోతిష్యం అందరూ ఒకేలా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒకళ్ళు ఒకలాగా చెప్తారు. ఆన్సర్ ఒకటే అయిండొచ్చు, బట్ డిఫరెంట్గా చెప్తారు. ఆన్సర్ ఒకటే ఉన్నప్పుడు ఇబ్బంది లేదమ్మా. ఆన్సర్ ఒకటి ఇబ్బంది లేదు, కానీ మీరు అన్నట్టుగా వ్యతిరేకంగా చెప్తున్నారు. అంటే చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మనకి శాస్త్ర ప్రకారంగా కొన్ని విధానాలు ఉన్నాయి, ఇలాగే చెప్పాలి జ్యోతిష్యం అనేది. ఇప్పుడు సపోజ్ మీరు కెమిస్ట్రీ ల్యాబ్లో మీరు వేస్తున్నప్పుడు ఒక ద్రావకాన్ని ఎంత పరిణామాలు అంత పరిణామం వేయాలి. దానికంటే ఎక్కువ వేసినా ప్రమాదం జరుగుతుంది, తక్కువ వేసినా దానికి రిజల్ట్ రాదు. అలాగే ఈ యొక్క జ్యోతిష్యం అనేటువంటి విషయంలో కూడా ఆ వ్యక్తి చెప్పేటువంటి విషయాలలో సరైనటువంటి గ్రహాలకు గమనాన్ని పరిశీలించి చేయాలి. బాగా చదువుకున్న వాళ్ళు తప్పకుండా ఒకేలా చెప్తారు. మీరు చూడండి, పంచాంగాల్లో మోర్ దెన్ పంచాంగాలు రిజల్ట్ అలాగే ఉంటాయి. పదాలు మారుతాయి తప్ప, మీరు ఇందాక అన్నట్టుగా పదాలు మారచ్చు తప్ప
ఫలితం మారే అవకాశం ఉంటుంది. కానీ తప్పకుండా మీరు ఆ ఫలిత జ్యోతిష్యంలో మీకు తప్పకుండా సవాల్ ఉంటుంది. కొంతమంది అంటే ఒక వెరైటీగా చెప్పాలని తపన, ఇప్పుడు లేనిది ఊహించి చెప్పాలని తపన. ఈ మధ్య కొంతమంది కుర్రాళ్ళు కూడా, చిన్న చిన్న కుర్రాళ్ళు కూడా వచ్చేసి ఇక మనకి అందరూ చాగంటి వారిలాగానే ప్రవచనాలు చెప్తున్నట్టుగా భాషించడం, ఆ పదాలను ఉపయోగించడం, అంటే వీళ్ళు కూడా వాళ్ళని అనుకరిస్తుండడం అనేది అది కరెక్ట్ కాదు. ఈ మధ్య విషయాన్ని కొంతమంది కొడుకులు కూడా, తండ్రుల కొడుకులు కూడా తండ్రిలాగానే ఏదో చెప్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఏదో పులిని చూసి నక్క బాత పెట్టి తప్ప అది కరెక్ట్ కాదు. ఈ విధానాలు కేవలం గ్రహాల యొక్క గమనాన్ని వాళ్ళు గ్రహించలేకపోవడం వల్ల మనకు వచ్చినటువంటి ఇబ్బందికర వాతావరణం. అందుకే కొంతమంది తేడా చెప్తారు. బట్ మోర్ దెన్ పీపుల్స్ అందరూ కూడా ఒక నిర్దిష్ట ప్రమాణం, పరాశర శాస్త్రం అని, గర్గశాస్త్రం అని, లేదా నారద సంహిత అని, ఇవి చాలా పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం, గురుడు ఇక్కడ ఉండాలి, శని ఇక్కడ ఉండాలి అనే విషయాన్ని చెప్పాలి. దాన్ని బట్టే మనం పరిశీలన చేయాలి. బట్ ఆ పరిశోధన 60 చక్రాల పరిశోధన. దాన్ని 60 చక్రాలు ఉంటాయి మాకు. నవాంశ అని, ఖవేదాంశ, సప్తవింశాంశ, అలాగే దశాంశ అని, ఇలా అనేక రకాల కుండలు ఉంటాయి. ఈ 60 కుండల్ని చూసి ఒక రకంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఇప్పుడు ఏఐ మీరు ఇప్పుడు వాడుతున్నారు, కానీ జ్యోతిష్ శాస్త్రం ఎప్పటి నుంచో వాడుతుంది ఏఐ. ఎప్పటి నుంచో ఈ ఏఐ అనేది జ్యోతిష్ శాస్త్రం వాడుతుంది. ఎలా వాడుతుందంటే 60 చక్రాల విషయాలు తీసుకొని ఒక చక్రం ద్వారా మీకు విషయాలు చెప్పేస్తాం మేము, అంతే. సో అంటే ఏది కదా, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. కాబట్టి దీనివల్ల అంటే గ్రహాల యొక్క కదలిక సరిగా దాన్ని గుర్తించలేకపోవడం వల్ల నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ ఫలితాలు వచ్చేస్తూ అవకాశం ఉంటుంది. చూసుకున్నట్టయితే గరికపాటి గారు కూడా జ్యోతిష్యం నమ్మద్దని చెప్పారు. దాని మీద మీ కామెంట్? అది అసంతబ్ద ప్రేలాపన. పెద్దవారైతే నేను గౌరవిస్తాను, నమస్కారం చేస్తాను, నా సంస్కారాన్ని ఉపయోగిస్తాను తప్ప ఇటువంటి తప్పు. సో గరికపాటి వారు లాంటి వాళ్ళు జ్యోతిష్యం నమ్మొద్దు అని చెప్పడం అనేది మూర్ఖత్వం. అది నేను డైరెక్ట్గా చెప్తాను. ఒకవేళ ఆయన నమ్మొద్దు అని చెప్పింటే మాత్రం అది మూర్ఖపరకమైనటువంటి ఉపన్యాసం అని చెప్తాను. ఇప్పుడు ఎందుకు అంటే, ఇప్పుడు జ్యోతిష్యమే నమ్మొద్దన్నప్పుడు, ఇప్పుడు ఒక ప్రధానమంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ ఏదైనా శంకుస్థాపనలు లేదా ఇతరత్ర చేస్తున్నప్పుడు దానికి ఒక తిథి, నక్షత్రము, ముహూర్తం లాంటి తప్పకుండా కావాలి. అలాంటప్పుడు రోజు నమ్మకుండా ఉండేది. ఈరోజు నేను కాశీయాత్ర వెళ్ళాలి, కాశీయాత్ర వెళ్తున్నప్పుడు నవమి రోజు ప్రయాణం చేయొద్దు, మరి జ్యోతిష్యమేగా. ఇప్పుడు ఆయన ప్రవచనకర్త ఎవరున్నారు, ఆ మహానుభావుడు నవమి రోజు ప్రయాణం చేస్తారా? నేను చేస్తాను అంటాడు, చేయి, పర్లే చేయండి అంటే ఏమంటారంటే ఇది నమ్మొద్దని కాదు, మూఢంగా నమ్మొద్దని అర్థం. వారు చెప్పిన దానికి అర్థం ఏంటంటే వారు పెద్దవారు కాబట్టి మూఢంగా నమ్మొద్దని చెప్పుంటారు తప్ప రోజు వారి ఫలితాలు నమ్మొద్దు అంటే, ఈరోజు మనం అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి రోజు సహస్రనామాలు చేసుకో, రోజు అంటే ఇక బోర్ కొడుతుంది, తలకాయ నొప్పి లేస్తే వాళ్ళ సమయం సరిపోదు కాబట్టి రోజు జాతకాలు నమ్మకండి అని చెప్పుంటాడు. అంతే తప్ప ఆయన జ్యోతిష్యం తప్పని ఎప్పుడు చెప్పలేదు ఆయన, అనుకుంటా నేను. కాబట్టి రోజు అలా చెప్పుంటే మాత్రం వారికి మూర్ఖపు ప్రవచనమే అవుతుంది, అది అందులో సందేహం లేదు. అలాంటప్పుడు రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా నక్షత్రాలు పుట్టారు. రేపు నేను యజ్ఞం, ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతోంది, దానికి ఒక తిథి, నక్షత్ర, ముహూర్తం కావాలిగా, ప్లస్ దాన్ని కూర్చున్న బ్రహ్మగారికి ముహూర్తం కావాలిగా, చేసేటువంటి యజమానికి ముహూర్తం కావాలిగా, ఆ ముహూర్తం చూడండి జాతకమే కావాలిగా. రేపు ఇంకో భద్రాద్రి రామయ్య పని జరుగుతుంది, యాది లక్ష్మణ స్వామికి పని జరుగుతుంది, లేదా ఇంకో దగ్గర మనకి శ్రీశైలం మల్లన్నకి ఒక పూజ జరుగుతాయి. ఇవన్నీ తిథి, వార, నక్షత్రాలతోనే, ఆ తిథి నక్షత్రాలను కలుపుకొనే, జ్యోతిష్యాన్ని కలుపుకొనే మన ఈ విధానాలన్నీ చేయాలి, పూజలు చేయాలి, క్రతువులు చేయాలి. ఒక యజ్ఞం చేయాలంటే తప్పకుండా ఇవి రోజువారి ఫలితాలు కావాలి. సో కాబట్టి అలా ఆయన కేవలం ఏంటంటే మూఢనమ్మకంలోకి వెళ్ళకండి, దాన్నే నమ్ముకొని మీరు పాడవకండి అని చెప్పే ఉద్దేశంతో ఆయన చెప్పుంటాడు తప్ప జ్యోతిష్యం నమ్మొద్దు చెప్పుంటాడు. ఒకవేళ చెప్పుంటే మాత్రం తప్పుడు సమాచారం. అది జ్యోతిష్యం నిరంతరం నమ్మాల్సిందే. రోజు వెళ్తున్నప్పుడు ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని చెప్పుకుంటే పోయేదేముంది? 2 మంత్రాలు చెప్పుకొని దీపం పెట్టుకొని బయటికి వెళ్ళొద్దని చెప్పి తప్పే ఉంది అక్కడ. కాబట్టి రోజువారీ జ్యోతిష్యం నమ్మొచ్చు, కానీ మూఢంగా ప్రతి ఒక్కటి వినాలంటూ చెప్తాడు. రోజు సహస్రనామం చేసుకోండి, రోజు 100 కొబ్బరికాయలు కొట్టండి, రోజు లలితాచారణ చేసుకోండి, నీకున్నంత వరకు చేసుకోండి. నీ పరిధి ఎంత, నీ పరిధి ప్రకారం చేసుకోవాలి తప్ప విపరీతమైన జాడ్యంతో చేయకూడదు అంటాను నేను, అది విషయం. బట్ దైవనామస్మరణ చేస్తూ జ్యోతిష్యాన్ని నమ్మాల్సిందే. గురువుగారు, దేవుణ్ణి నమ్మకూడదు అని బాబు గోగినేని, బైరి నరేష్ వీరు అన్నారు. సో వారి మీద మీ కమెంట్? ఒకటే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు మెల్లమెల్లగా కాంట్రవర్సీకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నో ప్రాబ్లం, నేను దానికి సిద్ధంగానే ఉంటాను ఎప్పుడైనా సరే. సరే, ప్రస్తుతం మన ఛానల్ ద్వారా చెప్పొచ్చేది ఏంటంటే ఎవరో అన్నారని కాదు. ఇప్పుడు మన తల్లిని మన తల్లి అంటున్నప్పుడు పక్కోడు వచ్చేసి నువ్వు తల్లి అనకూడదు, ఆవిడ్ని పేరు పెట్టి పిలవాలి అని చెప్పినట్టే ఉంది అక్కడ. సో కాబట్టి తల్లి అనేది అబద్ధం, అవన్నీ కూడా మీకు కరెక్ట్ కాదు. తల్లి ఎందుకంటారు? అదే ఆడమనిషి చెల్లి కూడా ఉంది కదా, అదే అవయవాలు ఉన్నాయి కదా, ఆవిడ చెల్లి అవ్వచ్చు కదా, నువ్వు తల్లి ఎందుకు అంటున్నావు అన్నట్టుగానే ఉంటుంది ఇది కూడా. కాబట్టి భగవంతుడు అనేవాడు నువ్వు ఒక శక్తి అనుకుంటావు, బట్ యూ ఫీల్ దర్ ఇస్ ఎనర్జీ, బట్ ఐ ఫీల్ ఇట్స్ గాడ్. నేను గాడ్ అనుకుంటా, గాడెస్ అనుకుంటాను నేను. సో దాని విషయంలో నా దేవుణ్ణి ఒక రకంగా నేను ఎలా అంటే ఆత్మ సంకల్పం కోసం, ఆత్మస్థైర్యం కోసం నేను ఒక శక్తిని భగవంతుడిగా నేను చూసుకుంటూ ఒక రూపాన్ని తయారు చేసుకొని నేను పూజిస్తున్నాను. అంటే నా ఆత్మస్థైర్యం కోసమే. ఇప్పుడు ఒక రకమైన పని, ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు ఏదైనా ఊరికి వెళ్ళాలంటే
ఒక సంకల్ప టార్గెట్ ఉండాలిగా, ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే ఎక్కడికి డెస్టినేషన్ కావాలిగా. ఆ డెస్టినేషన్ తీసుకెళ్తున్న మధ్యలో నీకు ఎవరున్నారు మధ్యలో? రోడ్డు మీదకి ఎవరు తెలిసి ఉన్నారా, బంధువులు ఉన్నారు, చుట్టాలన్నారా? ఎలా వెళ్తున్నావు అంటే నీకు నమ్మకం, ఒక నమ్మకం. ఈ బండిలో పెట్రోల్ ఉంటుంది, ఈ బండి జాగ్రత్త వెళ్తుంది, బస్సు జాగ్రత్త వెళ్తుంది, ట్రైన్ జాగ్రత్త వెళ్తుంది, ఫ్లైట్ జాగ్రత్త వెళ్తుంది. ఎవరు తీసుకెళ్తున్నారు జాగ్రత్తగా? మీరేమంటారు? పైలట్, డ్రైవర్ తీసుకెళ్తున్నారు. ఆ డ్రైవర్కి కూడా స్పృహ కలిగి ఉండడానికి యోగం ఇచ్చేవాడు భగవంతుడు కడే. ఆ శక్తిని, స్థైర్యాన్ని, ఆ ధైర్యాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. నువ్వేమంటావు? ఎంత ట్రాష్ శక్తి, అది ఆ ఎనర్జీ ఉంటేనే వస్తుంది, వానికి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, వైజ్ఞానిక పరంగా ఫిక్స్ అయిపోతుంది. అంటే అనాగరికలు ఉన్నటువంటి మనము నాగరిక ప్రపంచంలో మారడానికి ముందున్నది ఎవరు? హిందూ మతం మాత్రమే ఉంది. ఆ హిందూ మతంలో ఎలా ఉంది? నక్షత్రాలని వాళ్ళు చూసుకుంటూ, నక్షత్ర పరిశోధన చేసుకుంటూ, ఈ సమయంలో ఋతువులు మారుతాయి, ఈ సమయంలో వర్షం వస్తుంది అని అప్పటి కాలంలో, అంటే అనాగరికమైనటువంటి మనము నాగరిక ప్రపంచం వచ్చినప్పుడు మనం నక్షత్రాన్ని కనుక్కొని ఈ పనులు చేశాం. ఆ నక్షత్రాన్ని కనిపెట్టిన వాడు మానవుడు. ఈ నక్షత్ర సముదాయము, ఈ నక్షత్రం గుంపు కనబడుతున్నప్పుడు ఈ ప్రభావం ఉంది, వాతావరణం మార్పు వస్తుంది. ఈ నక్షత్ర సమూహం ఉన్నప్పుడు ఈ మార్పు వస్తుంది, ఎండ, చలి, వాన ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి రక్షణ కోసం వాడు తరతరాలుగా మారుతూ వస్తున్నాడు. అంటే తన యొక్క జనరేషన్ని మార్చుకుంటూ వాడు మంచి నాగరిక జీవుడై ఇప్పుడు వైజ్ఞానికి వచ్చాడు. ఇప్పుడు విమానయానం గురించి చెప్పాలంటే మనకు ఎప్పుడో ఉంది మన దగ్గర. భరద్వాజుడు విమానం తయారు చేశాడు. ఇది ఎవరికి తెలుసు? ఇప్పుడు నువ్వు వైజ్ఞానికుని వండుకుంటున్నావు. బట్ నీ వైజ్ఞానికమైనటువంటి విషయాన్ని ముందుగా కనిపెట్టింది భరద్వాజుడు. నీకు తెలుసా? శస్త్రచికిత్స సుశిష్యుడు చేశాడు, తెలుసా? కానీ ఇప్పుడు మాత్రం మీరేమంటారు? కుట్లు వేయొచ్చు, మనం కుట్లు వేయొచ్చు, దాన్ని మానిపించచ్చు అని అంటున్నారు. అంటే ఇది దాని ప్రూఫ్ ఉంది. ఇప్పుడు అంటే ప్రూఫ్ ఉంది. అంటే ఇప్పుడు దేవుని గురించి మేము మాట్లాడుతున్నప్పుడు లేదు అంటారు. నేను ఒక శక్తిని ఒక ఆకారంగా చేసుకొని నమ్ముతున్నాను, దాంట్లో ఒక చైతన్యాన్ని తీసుకుంటున్నాను. ఆ చైతన్యంతో నా ఉన్నటువంటి అందరూ కూడా పాజిటివ్ ఎనర్జీ పొందుకుంటున్నారు. వాళ్ళ నమ్మకంతో వాళ్ళ పనులు పూర్తవుతున్నాయి. ఆ విశ్వాసంతో ముందుకెళ్లే ప్రయత్నం ఉంది. మా విశ్వాసాన్ని కాదనడానికి నువ్వు బైరినరేష్ అయితే ఉంది, బాబు గోగిన అయితే ఎవరైతే మాకేంటి, నువ్వు నీ తల్లిని తల్లి కాదంటావు, నాకు అభ్యంతరం లేదు. బట్ నా తల్లిని తల్లి కాదనేటువంటి స్థైర్యం నీకు లేదు. ఆ ధైర్యానికి సరిపోదు. బైరినరేష్ అయినా సరే నాకు చూపించండి దేవుడిని అంటాడు. చూపించేటువంటి శాస్త్రం కూడా ఉంది, తొందరలో వస్తుంది. ఆగాలి. మీరు కూడా మీరు పిహెచ్డీ చేశారు, ఎక్కడెక్కడ చదివారో తెలియదు మనకు. ఇప్పుడు వీళ్ళు చదివినటువంటి చదువులో కూడా పిహెచ్డీ చేశారంటున్నారు, ఇంకోటి చేశారంటున్నారు. ఇప్పుడు ఏ సబ్జెక్టులో మీకు ఎన్ని మార్కులు చూసుకున్న ఒకసారి మీరు, ఏ సబ్జెక్టులో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి? అన్నిట్లలో సమానమైన మార్కులు వచ్చాయా అంటే మీకు దేంట్లో కూడా 90% వచ్చే అవకాశం లేదు. ఇది ఛాలెంజ్. ఇది యాక్సెప్ట్ చేస్తే మీ మెమో వెంటనే పెట్టండి. మీ 10th క్లాస్ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, పిహెచ్డీ మెమో పెట్టండి. ఇక్కడ ప్రతి సబ్జెక్ట్లో ఈక్వల్ మార్క్స్ రావు ఎవరికైనా సరే. ఐఐటి ఫస్ట్ ర్యాంకర్ కూడా రావు, ఎంసెట్ ఫస్ట్ ర్యాంకర్ కూడా రావు. ఎందుకు రావు అంటే ఒక సబ్జెక్ట్లో పూర్తి స్థాయి శక్తి పెడతాడు, ఒక సబ్జెక్ట్లో సగం పెడతాడు. కాబట్టి నీకు మ్యాథ్స్లో తగ్గొచ్చు, ఎక్కువచ్చు. అంటే 6 సబ్జెక్టులో నీకు ఖచ్చితంగా 4 బెటర్ అవ్వచ్చు, 2 తక్కువ వచ్చాయిగా. అంత మాత్రాన్ని మిమ్మల్ని తక్కువ అంచనా వేసినట్ట, మీ విద్వత్తులు నాశనం చేసినట్ట కాదు కదా. అలాగే జ్యోతిష్కుల మీద కూడా అందరి జ్యోతిష్కులని తప్పుడు జ్యోతిష్కులుగా మాట్లాడేటువంటి అధికారం మీకు ఉండదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు అనేవాడు చెప్తారు కదా, మా విశ్వాసము, మా నమ్మకము, మాకున్నటువంటి చైతన్యవంతమైనటువంటి స్థితి భగవంతుని మేము నమ్ముతాం. కాదనడానికి మీకు ఎవ్వడికి అర్హత లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గురుగారు, మీ నుండి ఒక నిజం మాకు తెలియాలి. తప్పకుండా. చాలామందికి ఈ ప్రశ్న ఉండుండొచ్చు. సో జ్యోతిష్యం మీద మీరు చాలా లక్షలు సంపాదిస్తున్నారు, అలాగే జ్యోతిష్యం మీద ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ లక్షలు సంపాదిస్తున్నారు, దానికి మీ సమాధానం? అంటే ఇది జనాలకు వచ్చిన అనుమానం లేకపోతే జీవికి వచ్చిన అనుమానం అంటే ఒకటి నాన్న, నిజంగానే టు బి హానెస్ట్ చెప్పాలంటే చాలామంది లక్షలు సంపాదిస్తున్నారు. నేను నిజంగా ఒప్పుకుంటున్న విషయాన్ని. అంటే కొంతమంది ఓపెన్గా చెప్పారు మనకి. ఇప్పుడు యూట్యూబ్లోనే అనుకుంటా కదా, దాదాపుగా యూట్యూబ్లో మనకు ఒక వ్యక్తి ఓపెన్గా చెప్పాడు, నేను 21,000 దాతకం తీసుకుంటాను, భార్యాభర్తలవి, 2 పిల్లలవి, నా కుటుంబానికి 21,000 తీసుకుంటాను. ఒక జ్యోతిష్కుడు అనౌన్స్ చేశాడు, నాకు భయం లేదు చెప్తానని చెప్పేశాడు. అలాగే కొంతమంది నాకు అంటే వాళ్ళ దగ్గర ఫెయిల్ అయి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు. నా దగ్గర ఫెయిల్ అయ్యి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కూడా, వేరే విషయం. వాళ్ళు కూడా 15,000 తీసుకుంటారు ఒక జాతకానికి. 15,000 రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ముందుకెళ్ళి 10,000 దాకా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక జాతకం చూడడానికి ఇన్ని వేలు తీసుకుంటే రోజు కనీసం 10 మంది వెళ్తే రోజుకు ₹1,00,000, అంటే 30 లక్షల రూపాయలు. అమ్మ మీరు ఇప్పుడు నా ఇంటికి వస్తున్నప్పుడు నా ఇంటి ఉన్నటువంటి ఆ వాతావరణం చూసి నేను ఎంత సంపాదితో తెలిసిపోవాలి మీకు. ఓకే, నాకు కారు ఉంది అంటే నేను పురోహితుడిని కూడా, నేను నిజంగా చెప్పాలంటే పురోహితుడిని కూడా. సో లక్షలు సంపాదిస్తారు గురుగారు అంటే చాలామంది సంపాదిస్తున్న వాస్తవం నిజంగా ఎప్పుడు ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి బాడీ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళకి వాటేంటి బెంజ్ కార్లు, పెళ్ళిళ్ళకి పేరెంటాలకి బెంజ్ కార్స్, వాళ్ళకి వాళ్ళు ఏమంటారు మా పక్కన ఉంటారు వాళ్ళు చాలా మంది బౌన్సర్స్ని పెట్టుకున్నారు వాళ్ళు. ఇలా వాళ్ళని పెట్టుకొని కూడా చాలామంది ఆఫీసులు రాత్రిపూట 12 వరకు జాతకాలు చూస్తారట. 3 అంతస్తుల బిల్డింగ్ ఉందట. సో మరి ఇక్కడ ప్యారడైజ్లో ఉంటుందట జ్యోతిష్యాలు, ఎంత తెలియదు నాకు కూడా తెలియదు. బట్ ఆయన ఒక జాతకానికి 15,000 ఫుడ్ పెడతారట, అక్కడ బెడ్ అట. అంటే ఇంత సంపాదిస్తే అంత పెట్టగలుగుతారు.
మరి అతను ఏమైనా ప్రముఖ జ్యోతిష్కుడు అంటే నాకు తెలిసినంత వరకు ఆ మధ్య ఏదో పేపర్లో కూడా వచ్చింది, అమెరికా డాక్టరేట్ తీసుకున్నా అని చెప్పేసి చిన్న పేపర్లో వచ్చింది. తర్వాత చెప్పాడు ఫేక్, నేను ఇవ్వలేదని చెప్పాడు, అంత ఫేక్ డాక్టరేట్ తీసుకున్నాడు. ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు మీకు డాక్టరేట్ వచ్చింది అని చెప్పేసి, నా డాక్టరేట్ చూపిస్తాను మీకు, నాకు వచ్చిన 100 డాక్టరేట్ మీకు చూపించగలుగుతానమ్మా, దానికి ఇబ్బంది. బట్ ఎప్పుడు కూడా నేను డాక్టర్ని పెట్టుకోలేదు పేరు ముందర, వాళ్ళు ఇచ్చారు పెట్టుకోమని చెప్పారు కూడా గౌరవంగా, నేను ఇంతవరకు పెట్టుకోలేదు. కానీ లక్షలు సంపాదించిన వాస్తవమే, నేను అన్ని లక్షలు సంపాదించేటువంటి అవకాశం అయితే నాకు కలగలేదు. కలిగి ఉంటే నేను ఆస్ట్రో సిండికేట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వెళ్తున్నా. నేను రోజుకి 50 లేదు, నేను ఉండేది మధురానగర్లో, నాకు ఎటువంటి బోర్డు లేదు, నా ఇంటి పక్క వాళ్ళకి కూడా జ్యోతిష్కునే విషయం తెలియదు. ఎందుకంటే నోటి ద్వారా 10 మంది తెలుసుకున్న విషయం ద్వారానే అపాయింట్మెంట్ తీసుకుని నాకు జాతకాలు చెప్పడం వస్తుంది తప్ప వ్యాపారాత్మక దృక్పథంతో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేయట్లేదు. నా గురువుగారు నాకు ఆ విషయం చెప్పారు. బట్ నేను తీసుకునేది చాలా స్వల్పమైనటువంటి అమౌంట్ మాత్రమే, అది కేవలం ఉచితంగా చెప్పకూడదు కాబట్టి తీసుకుంటాను. దీంట్లో లక్షలు సంపాదన అంటే సంపాదించున్న వాస్తవం, కానీ లక్షలు సంపాదించే అవకాశం మాత్రం నాకు లేదమ్మా. అయితే గురువుగారు, ఇప్పుడు ఈ ఏవైతే అమౌంట్ మీరు జ్యోతిష్యం త్రూ సంపాదించారో, మీరు రీసెంట్గా మూవీ కూడా తీశారంటే ఈ అమౌంట్తో. అంటే ఇది చాలామందికి, ఇది నిజంగానే చాలామందికి డౌట్ వచ్చింది. సినిమా తీస్తున్నప్పుడు నాతో ఉన్న టీం కూడా డౌట్ వచ్చింది. ఒక స్టేజ్లో మనకి నా సినిమా నిజంగా చెప్పాలంటే, నేను ఒక చెడ్డి గ్యాంగ్ తమాషా అనే సినిమాని నేను ఓన్ డైరెక్టర్గా చేశాను. చెడ్డి గ్యాంగ్ తమాషా సినిమాని చేశాను, మంచిది, పర్లేదు, బాగానే ఆడింది. దాన్ని 7 రోజులు నేను బాగా నడిపించాను సినిమాని, పర్వాలేదు, నాకు మంచిగానే అనుకూలంగా ఉంది. అయితే అప్పుడు నాకు సుమన్ టీవీ డైరెక్టర్ గారు ఒకరు ప్రభు గారు అని ఉంటారు, నాకు బాగా పరిచయం. ఆయన ప్రభు గారు నా దగ్గర సైలెంట్గా వేయాలని అడిగారు. సైలెంట్గా వచ్చి, గురుగారు జాతకాలు చెప్పి ఇంత సినిమా తీస్తారా మీరు, తీశారా స్వామి అన్నారు నన్ను. అంటే నవ్వానప్పుడు, స్వామి అంత సినిమా తీసేంత డబ్బు వచ్చేస్తుందా స్వామి, 3 కోట్ల రూపాయలు కనీసం పెడితే కానీ సినిమా అవ్వదు, అంత సంపాదించే స్థాయి ఒక జ్యోతిష్కుడికి ఉండదు, అలా కాదండి, నా వెనకాల వేరే వాళ్ళు అని చెప్పాను. అదే సమాధానం మీకు చెప్తున్నాను, జ్యోతిష్యం మీద డబ్బు సంపాదించి మన సినిమాలు తీయగలిగేటువంటి అవకాశం ఉండదమ్మా, అంత ధనం రాదు. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, కొంతమంది జ్యోతిష్కులు, కొంతమంది పురోహితులు, నిజంగా సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా చాలామంది వెళ్తున్నారు, ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు. ఎందుకంటే ధనమూలం ఇదని జగత్తు. ఇప్పుడు వచ్చిన డబ్బుని 3 చేసుకోవాలి, 4 చేసుకోవాలి, తప్పని ఎవరికైనా ఉంటుంది. అలా జ్యోతిష్కులు ఉన్నారు, పురోహితులు కూడా రేపు రాబోతున్నారు. నాకు తెలిసి కొంతమంది పురోహితులు కూడా కలిసి సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైనా రకంగా సంపాదించాలి, ఒక స్టేటస్ పెంచుకోవాలి, భావితరాలకి మంచి ధనాన్ని ఇవ్వాలనేటువంటి భావన ఉండొచ్చు, లేదా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తుండొచ్చు. అలాంటి వ్యక్తులు ముందుకు వస్తున్నారు. జ్యోతిష్కులు కూడా సినిమా తీశారు, రేపు ఒక జ్యోతిష్కుడు తీసిన సినిమా కూడా రేపు తొందరలో రిలీజ్ అవ్వబోతుంది, అది మీకు తెలుస్తుంది తొందరలోనే. శుభమస్తు. సో ఎలాగో మూవీ టాపిక్లోకి వచ్చేసాం కాబట్టి, సో మీ అప్కమింగ్ మూవీ గురించి కూడా మీరు మాకు అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. చాలామంది వెయిట్ చేస్తున్నారు మీ అప్డేట్ గురించి. అది జ్యోతిష్కుడు ఎవరు అప్డేట్ చేయలేము, నిజంగా చెప్పాలంటే ఎవరికి తెలియదు, మీరే ఇప్పుడు దాన్ని బయట పెట్టారు మొత్తాన్ని. సో నెక్స్ట్ మూవీ ఎప్పుడు అని మీరు చాలా అడుగుతున్నారు కాబట్టి, యాక్చువల్గా నాకు ఒక చిన్న మంచి స్టోరీ ఉండే. నాకు పెద్ద అర్జున్ గారు, అంటే మన అర్జున్ గారు పెద్ద ఆయనతో, జెంటిల్మెన్ అర్జున్ గారితో నాకు మంచి ర్యాప్ ఉంది. వారు నాకు మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, అతనితోనూ ప్లస్ నాకు పృథ్వీ కుమార్తో కూడా నాకు సినిమా ఉండే, కేరళ పృథ్వీ సాయితో కూడా నాకు సినిమా ఉండే. యాక్చువల్గా అది సలార్ మూవీ వల్ల దానికి కొద్దిగా వెనకబడిపోవడం జరిగింది. అది ఇక్కడ పృథ్వీ గారు నాకు అందుబాటులో లేకపోవడం వల్ల ఆ సినిమా కొద్దిగా గెట్ బ్యాక్ అయింది, బడ్జెట్ కూడా పెరిగిపోయింది. సో అనేక కారణాలు దానివల్ల యాక్చువల్గా, లేదంటే ఈ నవంబర్లోనే, అంటే ఈ మొన్న నవంబర్లోనే నేను సినిమా స్టార్ట్ చేసేవాడిని. అది మంచి కథ, రియల్ స్టోరీ, అది చాలా పవర్ఫుల్ స్టోరీ. తొందరలోనే మీకు అనౌన్స్మెంట్ వస్తుంది, పేపర్లో కూడా. ఎలాగో ఇప్పుడు యూట్యూబ్ ద్వారా, ఈ ఛానల్ ద్వారా బయటకు వచ్చాను కాబట్టి తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది తొందరలోనే. అండ్ యాజ్ ఎర్లీ పాసిబుల్ మార్చిలో ఆ సినిమా స్టెప్ ఇన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఈ మూవీలో మిమ్మల్ని ఏ రోల్లో మేము చూస్తాము? ఒకటి, పురోహితులు, జ్యోతిషులు అనేవారందరూ కూడా ఈ మధ్య సినిమాలు నటిస్తున్నారు. అంటే పెద్దగా ఇంతకుముందున్న సినిమాల్లో కూడా చాలామంది పురోహితులుగా, కొంతమంది గురువులుగా చేసిన వాళ్ళు ఉన్నారు. సో అలాగే ఉండవచ్చును, లేదా సినిమా కథను బట్టి నా అవసరం ఉంటే తప్ప నేను ఎక్కడ యాక్ట్ చేసే అంత ఇంట్రెస్ట్ నాకు ఉండదు. అంటే సినిమాలో కనబడొద్దని కాదు, అలానే ఉచ్చుకేదో కనపడాలని చెప్పేటువంటి అవకాశం నాకు ఉండదు. నా సినిమా అయినా నేను ప్రొడ్యూసర్గా పెట్టినా నేను కనబడాలని, నా పెత్తనం ఉండాలని ఎప్పుడు కోరుకోను. సినిమా ద్వారా 10 మందికి మంచి చెప్పాలి, 10 రూపాయలు మనం సంపాదించు, నో ప్రాబ్లం, 10 రూపాయలు సంపాదించుకోని తప్పటితోనే వెళ్ళాలి. ఇక్కడ నా కూతురు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, నా కుటుంబం ఇంకా పై స్థాయికి వెళ్ళాలంటే నేను 10 రకాలుగా సంపాదించుకోవాలి, మంచి చేస్తూ మాత్రమే. కాబట్టి నా రోల్ అనేది ఉండవచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పలేను. బట్ ఆ సినిమా కథ నడిపిస్తే తప్ప ఇంక లేదు. ఆస్ట్రాలజర్గా మాత్రం ఒక మంచి ముహూర్తం చూసుకొని మంచి రోజునే నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను, అదే విషయం. ఆల్ ది బెస్ట్ గురువుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. గురువుగారు, మీ లైఫ్ ఇంత ఫాస్ట్గా గ్రో అవ్వడానికి, సక్సెస్ వైపు దూసుకొని వెళ్ళడానికి సో కారణం మీరు చెప్పాలి. అంటే ఒకటమ్మా, ఫాస్ట్గా వెళ్ళింది అనడం కన్నా చాలా స్లో అని చెప్తాను నేను. చాలా స్లోనే అయిందని చెప్తాను నేను. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల జీవితం నాది నష్టపోయాను నేను.
సో దాంట్లో ముఖ్యంగా నేను ఎదగడానికి కారణాలు చెప్పాలంటే మా తల్లిగారు. నా తల్లి ముందుగా నాకు ఉన్నటువంటి ఆధారం, అందరికీ తల్లి ప్రధానంగా ఉంటుంది. బట్ నా తల్లి నా గురించి పడినటువంటి గర్భశోకం ఎంత ఉందో, నేను పుట్టిన తర్వాత కూడా నా ఎదుగుదలకి నా తల్లి అంత శ్రమ పడింది అని చెప్తాను నేను. తనకున్నటువంటి ఒక ప్లానింగ్ అంటే, అమ్మ నాకు 9th వరకే చదువుకుంది, మా అమ్మగారు 9th వరకే చదువుకున్నారు. సరే, ప్రస్తుతం మా అమ్మగారు స్వర్గస్థులైనారు. సో అయినా సరే మా అమ్మ, నేను దాదాపుగా 2006లో మాకు అమ్మగారు కాలం చేసేంత వరకు నన్ను ఒక వైజ్ఞానిక పరంగా నిత్య విద్యార్థిగా చూసేటువంటి వ్యక్తి మా అమ్మ, ఒక ఆయుధం నాకు. సో అమ్మనే నాకు ప్రతిదీ, నాకు అమ్మనే ఉంటుంది. సెకండ్ స్టెప్లోకి వచ్చేసరికి నా ఎదుగుదల కారణం అంటే ఇమ్మీడియట్గా చెప్పుకోవాల్సింది నా మేనమామ. మా మేనమామ గారు నా ఒక గురువుగా నన్ను హక్కున చేర్చుకొని ఒక మంచి పద్ధతి నేర్పిన వ్యక్తి. ఈ లోపల నేను చాలామంది తెలియదు, నేను దాదాపుగా 4 పీజీలు కంప్లీట్ చేశాను. నేను 4 పీజీలు కంప్లీట్ చేసుకున్నాను నేను. ప్లస్ 3 పీజీలు అవి డిస్కంటిన్యూ ఉన్నాయి. పిహెచ్డి కూడా జరుగుతోంది, ఇప్పుడు నా పిహెచ్డి జరుగుతోంది. సో పీజీ డిప్లొమా, జ్యోతిర్వాస్తు ఇవన్నీ చదువుకోవడానికి కారణం నా తల్లి. ముఖ్యంగా ఏదో ఒక రకంగా ముందు చదువుకో, ఎల్ఎల్బి కూడా చదువుకున్నాను నేను. సో ఎల్ఎల్బి కూడా చదువుకోమని మా అమ్మ ప్రోత్సహించి చదువుకో జరిగింది అది. సో ఎదుగుదలకి ఇంకా 3వ వ్యక్తి అంటే, నా జీవితంలో 4 వ్యక్తులు ఉన్నారు ఖచ్చితంగా, అంటే 5 వ్యక్తులు ఉన్నారు. ముందుగా నా తల్లి చేయడం, రెండవది నా మేనమామ, మూడవది నా చిన్న తమ్ముడు జ్యోతిష్ చంద్ర శర్మ అని నా చిన్న తమ్ముడు ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా నన్ను నా ఎదుగుదలలో నాకు అద్దంలో నా వెనకాల ఉండి నన్ను పుష్ చేసినట్టు వ్యక్తి ఎవరంటే, ఒక అదృశ్య శక్తిగా ఉండి నన్ను పుష్ చేసిన వాడు నా తమ్ముడు. ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అందరూ చెప్తున్నాను, నాకు ప్రారంభంలో 2013 వరకు నాకు మంత్రాలు రావు. అంటే చిన్న చిన్న మంత్రాలు, గణపతి పూజ, పుణ్యవాచన వచ్చేవి, నాకు పెద్ద పెద్ద పూజలు రావు. బట్ నా తమ్ముడు నాకు ఒక్కొక్కటిగా నేర్పిస్తూ, అంటే దానిలో పరిణితి తీసుకొస్తూ, ముందు ఉండి వెనకాల వాడు ఉండి నువ్వు చేయగలవని చెప్పి నన్ను తోసేసేవాడు. అలా నా తమ్ముడు ఎదగడానికి కారకుడాడు, ప్రపంచానికి గుర్తింపు పొందడానికి. అలాగే మరొక అదృశ్య వ్యక్తి ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది నా మేనకోడలు ఉంటుంది. తన యొక్క గురువు గారు శేషలత విశ్వనాథన్ గారని, వారి వల్ల జ్యోతిష్యంలో నాకు ప్రవేశం లభించింది. ఇది కాలేజీలో. అంటే ఒకప్పుడు నేను మేడం గారింట్లో పూజ చేస్తున్నప్పుడు ఆవిడ గారు నాకు, నువ్వు ఏం చదువుకున్నావు అంటే, డిగ్రీ చదువుకున్నాను నేను. అయ్యో డిగ్రీ అయిపోయిందా, మరి ఎంఏ జ్యోతిష్యం చేస్తావా అన్నప్పుడు, చేస్తానని చెప్పాను. అప్పుడు పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీలో నాకు అప్లికేషన్ ఇప్పించి, ఆవిడ ద్వారా నేను సర్టిఫికేట్ జ్యోతిష్యం నేర్చుకొని 2000 సంవత్సరంలో నేను జ్యోతిష్యంలో ప్రవేశించడం, 2004 కల్లా ఎంఏ కూడా పూర్తి చేసుకోవడం, ఇలా నేను మంచి జ్యోతిష్కుడు కావడం, 2000 సంస్కృతం పూర్తి చేసుకోవడం, తర్వాత పిహెచ్డి కూడా కట్టడం లాంటి జరుగుతూ, ఇప్పటికి కూడా పిహెచ్డి కొన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉన్నాయి. ఇలా ఎదుగుదల కారణం. బట్ ఎదుగుదలలో నా ధర్మపత్ని నన్ను వెన్నంటి పూర్తిగా నా మీద విశ్వాసంతో నా ముందడు నడిపించడం. తర్వాత నా అదృష్టం ఏంటంటే నా కూతురు నా అదృష్టం. పూర్తి విశ్వాసంతో నా కూతురు పుట్టిన తర్వాత ఎదుగుదల, మీరు ఇప్పుడు అన్నట్టుగా ఫాస్ట్ గ్రో అనేది నా కూతురు పుట్టిన తర్వాత 2007 సంవత్సరం నుంచి బ్రహ్మాండమైనటువంటి గ్రోత్ ఉంది. అందరూ కూడా జ్యోతిష్యంలో సంపాదించి కాదు, పురోహితంలో నాకు మంచి పేరు రావడం, మంచి వ్యక్తులు పరిచయం కావడం, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ చేయడం వల్ల నాకు మంచి ఆర్థిక సౌలభ్యం బాగా కలిగింది. అలా నేను గ్రోత్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీది లైఫ్ ఎంతైతే ఫాస్ట్గా వెళ్ళిందో, ఈ లైఫ్ని మిమ్మల్ని వెనక్కి లాగడానికి ఎవరైనా ట్రై చేశారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ వెనుక? చాలామంది ఉంటారమ్మా. మనం ఎదుగుతున్నప్పుడు నిచ్చెని లాగేసేవాళ్ళు, కాళ్ళు లాగేవాళ్ళు తప్పకుండా ఉంటారు. బట్ నా యొక్క దాంట్లో కూడా కొంతమంది, అంటే కుటుంబపరమైన కొంతమంది అదృశ్య శక్తులు కొన్ని ఉన్నాయి. అలాగే కొన్ని బంధువులు ఎదుగుతున్నప్పుడు, అంటే అయిన వాళ్ళే, మేము పిల్లనిచ్చినటువంటి వాళ్ళు కొంతమంది తప్పకుండా మమ్మల్ని చూసి ఈర్షపడి మా గురించి నెగిటివ్గా చెప్పినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. కొంతమంది నా దగ్గర వాళ్ళు కూడా మా ఎదుగుదలని సహించలేనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ పేరు చెప్తే అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళకి తెలుసు ఈ విషయంలో. నన్ను దాదాపుగా చెప్తున్నాను కదమ్మా, ఒక 10 సంవత్సరాల జీవితం నష్టపోవడానికి కారణం కూడా, అంటే సమయం నష్టపోవడానికి కారణం ఈ ప్రేమ అనుబంధాలు. ఈ ప్రేమ అనుబంధాలే నా జీవితంలో 10 నుంచి 15 సంవత్సరాలు నష్టపోయాను నేను. ఆ 10-15 సంవత్సరాలు నష్టపోకపోతే మీరంటే ఈ రోజున నేను తప్పకుండా మీరన్నట్టుగా రేంజ్ రోవర్ కార్లో ఉండేవాడిని. ఆ 10 సంవత్సరాలు నాకు మధ్యలో కాలం, అంటే ఆ సమయం నష్టపోవడం వల్ల కొంతమంది అయిన వాళ్ళే మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. అది ప్రేమ వల్ల కావచ్చు, ఈర్ష్య వల్ల కావచ్చు, అసూయ వల్ల కావచ్చు. అయిన వాళ్ళ నుంచే కొద్ది ఇబ్బంది వచ్చింది. బయటి వాళ్ళు కూడా కొంతమంది నన్ను ఇరికిద్దామని చూశారు, అంటే నా మీద పోలీస్ కేసు ఇద్దామని చూశారు కూడా. బట్ అప్పట్లో వాళ్ళకి అది నేను ఎక్కడ దొరకను, ఎవరికి కూడా దొరకను. సో కాబట్టి నేను తప్పు చేయను, దొరకను. కాబట్టి నన్ను ఎవరు అంత ఇబ్బంది పెట్టే స్థాయికి బయటికి రాలేవాళ్ళు. బట్ లోపల బాగా ప్రయత్నం చేశారు. పోలీస్ కేసు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు దొంగ జ్యోతిష్కుడు అని, నువ్వు కేసు వేస్తావని చెప్పేసి నన్ను బెదిరించడం అనుకున్నారు. బట్ అంత సీన్ వాళ్ళకి రాలేదు, నన్ను చేసి చెప్పారు. బట్ అలాంటి దెబ్బలు జరిగినాయి. బట్ స్వల్పం గాలిలో తేలిపోయినవన్నీ కూడా. గురువుగారు, నా పర్సనల్ ప్రశ్న. ఓకే. సో నేను మిమ్మల్ని దాదాపుగా ఒక 9 years 10 years నుంచి చూస్తున్నాను.
సో 9 ఇయర్స్ ముందు మిమ్మల్ని చూసినప్పుడు ఎలా ఉన్నారో ప్రెజెంట్గా కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు. సో ఆ సీక్రెట్ మాకు చెప్పాలి. అంటే శరీరం యొక్క లక్షణం అంటున్నారు మీరు. ఒకటేమ్మా, అంటే పెందలాడే లేవడం, అంటే లేట్గా పడుకుంటా. యాక్చువల్గా పెందలాడే పడుకుంటే ఇంకా బాగుండేది. పెందలాడే లేవడం, పెందలాడే పడుకోవడం. భోజనం అనేది సరైన సమయానికి పర్ఫెక్ట్ టైంకి తినండి, టైం టు టైం తినండి. మూడవది ముఖ్యమైనది, ప్రెషర్ ఉందా వెంటనే బయట పెట్టండి, ఆనందం ఉందా వెంటనే బయట పెట్టండి, కోపం ఉన్నా సరే బయట పెట్టే ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక పనిని రెగ్యులర్గా ఏదైనా ఒక పనిని చేస్తూ ప్రయత్నం చేయండి, పని చేస్తూ ఉండండి. అంటే టీవీ చూస్తున్నా సరే ఎక్కువసేపు చూడకండి, కాసేపు చూసి మళ్ళీ వేరే పనిని ప్రయత్నం చేసుకోండి. రెండవది పని కల్పన చేసుకోండి. రెండవది అంటే ఆఖరిది అందరితో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. అప్పుడు మనకి ప్రశాంతమైనటువంటి ఆలోచన, మనసు, శరీరం కూడా ఉంటుంది. ఇందులో సందని అలాగే ఫాలో అవుతాను. మోర్ దెన్ 80% ఇవి నేను ఫాలో అవుతాను. 20% అంటే లేట్గా పడుకుంటాను, అదొకటి మైనస్ పాయింట్. భోజనానికి పురోహితుని కదా, సరే సమయానికి భోజనం చేయలేదు, బట్ పొద్దున రాత్రి మాత్రం కరెక్ట్గా మెయింటైన్ చేస్తాను. ఇవి నా సీక్రెట్స్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. శుభమస్తు. మీకు ఇంకా ఆస్ట్రాలజీ సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సంప్రదించండి. నమస్కారం.